హలో వ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నరేష్. ఈరోజు మనం ఒక గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఒక గోల్డ్ మ్యాన్. కానీ ఇప్పటికే చాలా మంది గోల్డ్ మ్యాన్స్ ని ఇంటర్వ్యూ చేశారు కదా. రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా మంది గోల్డ్ మ్యాన్స్ రకరకాల ఇంటర్వ్యూలు చూస్తున్నాం. కానీ ఈ రోజు మన స్టూడియోకి వచ్చే గోల్డ్ మ్యాన్ చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. సిటీకి దూరంగా, సిటీ అవుట్స్కట్స్ లో ఉంటారు. బాలాజీ నగర్ యాప్రంలో వాళ్ళ ఫ్యామిలీ ఫేమస్. అలాంటి ఫ్యామిలీలో ఉన్నారు ఒకే ఒక గోల్డ్ మ్యాన్, కేకే గోల్డ్ మ్యాన్. ఇంకెందుకు ఆలస్యం, గెస్ట్ ని ఇన్వైట్ చేద్దాం. హలో సార్, నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. కూర్చో. మీరుండే సిటీ అవుట్స్కట్ బాలాజీ నగర్, అక్కడికి ఎక్కడో మణికొండలో ఉండే దర్గా చిన్న పైల్వాన్, ఓల్డ్ సిటీలో ఉండే సూర్యాబాయ్, అక్కడ లాలపేట లల్లు ముదిరాజు. అది పేరు మనకు పంచితనం పేరు, దాంట్లో సేవభావంతో ఎంత దూరం రావచ్చు. మేము ఎంత దూరం వెళ్ళిస్తాం. 60 years లో ఇట్లున్నారంటే కల్నాయక్ హెయిర్ స్టైల్. అప్పట్లో మన పేరు అదే. అప్పుడు ఎంగేజ్ లో అదే నా బిగ్ నేమ్ అదే. అందరు కల్నాయక్ సంజయ్ అనేది. సో మీ లైఫ్ లో ఎప్పుడు టర్న్ వచ్చింది? ఇంత గోల్డ్ మ్యాన్ లాగా ఇంత ఆస్తులు సంపాదించుకునే టర్న్ ఎక్కడ వచ్చింది? అటెండర్ జాబ్స్. మమ్మీ డాడీ వాళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచారు. కాకపోతే మేము కొద్దిగా డెవలప్ అయ్యేలో కూడా మా అమ్మ నాన్న మిస్ అయ్యారు. వాళ్ళు మా కష్టాలు చూశారు కానీ సంతోషం చూడలేకపోయారు. ఆ ఒక బాధ. మైనంపల్లి హనుమంతరావు గారికి మీకు ఏదో పొలిటికల్ రైవలరీ ఉందని చెప్పి కూడా. బొల్లారంలో ల్యాండ్ మనం కుమారం కొన్నాం. అది కొని మా ల్యాండ్ మేము బార్గెట్ వేసుకుంటే అతను తెలియకొచ్చి ఎక్కువ మీరు ఎప్పుడైనా గొడవల గ్యాంగ్ వార్లో కొట్టడం ఇలాంటివి చేసినారా? మా మర్డర్ కేసు కానీ గొడవలు కొట్టడం చేయడం అయితే జరిగింది. సార్ నమస్కారం. సరే. సో హిట్ టీవీకి స్వాగతం. ఎలా ఉంది మా స్టూడియో? బాగుంది. సో మీరు చాలా రేర్ కదా బయటకు వచ్చి స్టూడియోలో ఫస్ట్ టైం స్టూడియో రావడం. మామూలుగా ఇంటికాడికి వస్తారు. ఓకే. అది తక్కువ ఇస్తాను సార్. నేను ఇంటర్వ్యూలు ఇచ్చినా తక్కువ ఇస్తాను. ఓకే. అది మన మెయిన్ ఇంపార్టెంట్ గోల్డ్ మ్యాన్ అంత పబ్లిసిటీ షో ఉండదు నాకు ఇష్టం. సో కొంతమంది మీ గోల్డ్ మ్యాన్స్ లో రెగ్యులర్ గా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఇస్తారు సార్. ఏ టాపిక్ జరిగినా వచ్చి ఇస్తుంటారు. అలాంటి షోకు కేకే గోల్డ్ మ్యాన్ లేదంటారు? ఇక అంటే ఓవర్ ఇంట్రెస్ట్ నాకు మన అంత ఉండదు పబ్లిసిటీ చేసుకోవాలి. ఓకే. మనం దేవదల మనకు అప్పటికే పేరైతే ఉంది. అంతే. ఓకే. సో మొత్తానికి కేకే గోల్డ్ మ్యాన్ ని హిట్ టీవీ స్టూడియోకి రప్పించుకుందాం. సో ఏమనుకున్నారు మా స్టూడియోకి వచ్చే ముందు? అనుకునే కాముగా నరేష్ గారు మా పై ఉన్నారు, మా కొలికి పిలిచారు, ఆయన కోసం వచ్చారు. నావుడు మనోడు అని చెప్పి. అంతే. ఓకే. అదే. రీసెంట్ గా మీ బర్త్డే జరిగింది. సో మీ బర్త్డే కి సిటీలో ఉన్న గోల్డ్ మ్యాన్స్, సిటీలో ఉన్న రౌడీ షీటర్లు, సినిమా యాక్టర్లు అందరు కూడా రావడం జరిగింది. సిటీలో గోల్డ్ మెన్స్ వచ్చారు, మన కొలికి వచ్చారు, పొలిటికల్ వచ్చారు. అందుకే రౌడీ షీటర్లు రాలేదు. లేరు. చాలా మంది హైట్, పర్సనాలిటీ, పెద్ద హెయిర్, అంతేగా మంచి స్టైల్. అది దాని స్టైల్ చూసి రౌడీ షీటర్ ఎట్లా అనుకుంటారు? ఓకే. అది మనం డిసైడ్ చేయలేము కదా. అంటే బిజినెస్ మెన్స్ సెటిల్మెంట్ చేసేవాళ్ళు. సెటిల్మెంట్ లేదు, మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసే సోషల్ ఇండస్ట్రియల్ అలాంటి ఫ్రెండ్స్. సో ఎక్కడెక్కడ అంటే మీరుండే సిటీ అవుట్స్కట్ బాలాజీ నగర్, అక్కడికి ఎక్కడో మణికొండలో ఉండే దర్గా చిన్న పైల్వాన్, ఓల్డ్ సిటీలో ఉండే సూర్యాబాయ్, అక్కడ లాలపేట లల్లు ముదిరాజు. అది పేరు మనకు పంచితనం పేరు, దాంట్లో సేవభావంతో ఎంత దూరం రావచ్చు. మేము ఎంత దూరం వెళ్ళిస్తాం. సేవభావం ఉంటే ఎక్కడైనా రావచ్చు. ఓకే. దానికి. సో ఇప్పుడు అంటే అప్రాక్స్ అడుగుతున్నాను, వాంటర్లీ కాదు, మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు? నా ఏజ్ 60 years. 60 years ఉంటారు. 60 years లో ఇట్లున్నారా అంటే కల్నాయక్ హెయిర్ స్టైల్. అప్పట్లో ఎంగేజ్ లో ఎట్లున్నారు? ఎంగేజ్ లో అదే నా బిగ్ నేమ్ అదే. అందరు కల్నాయక్ సంజయ్ అనేది. ఓకే. నా స్టైల్ అప్పుడు. ఏజ్ పోయిన ఇయర్స్. ఇప్పుడు నా బాబు ఉన్నారు, సేమ్ హెయిర్ స్టైల్. మీ స్టైలేనా? సేమ్ నా స్టైల్ ఉంటుంది. సంజయ్ దత్ ని ఫాలో అవుతుండే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టైల్ మెయింటైన్. అదే స్టైల్.
ఎందుకు మన సౌత్ వదిలేసి అటు నార్త్ కి వెళ్ళిపోయినారు స్టైల్? అంటే అప్పుడు స్టైల్ మనం అప్పుడు హెయిర్ స్టైల్ అంటే అప్పుడు హిందీ వాళ్ళు పెట్టేవాళ్ళు, తెలుగు వాళ్ళు మామూలుగా కటింగ్ అది ఉండేది. ఓకే. అప్పుడు హిందీ వాళ్ళు కూడా హెయిర్ స్టైల్ అది పెట్టి అదే సర్చ్ కళ్యాణ్ పిక్చర్ వచ్చేసింది, అదే పేరు వచ్చేసి మిగిలిందా మనకు అదే కొంచెం స్టైల్ గా అట్లా వేరే. సో అప్పుడు మీరు మెయింటైన్ చేసే స్టైల్ గానీ అది ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తారు? కంటిన్యూ మెయింటెనెన్స్. నా డ్రెస్సింగ్ కానీ నా షూస్ కానీ నా మెయింటెనెన్స్ సపరేట్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఓకే. తెలంగాణ డిస్ట్రిక్ట్ లో నాలాగా డ్రెస్సింగ్ ఎవరు అయ్యారు ఓకే. అంటే ఎవరు కించపరచలేను, నా వరకు చెప్తున్నా, నా వరకు అది. సో లావిష్ గా బతుకుతున్నారు హ్యాపీగా. సో బాగా నచ్చింది ఏంటంటే మీరు అప్పుడు స్టార్ట్ చేసిన ఈ స్టైల్ హెయిర్ ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తారు, హెయిర్ పోయినా కూడా. ఓకే. సో మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే. సో ఏజ్ లో మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవడం? అప్పుడు ఏజ్ 20 years ఏజ్ లో లవ్ మ్యారేజ్. సో లవ్ స్టార్ట్ చేసింది ఇంకా టీనేజ్ లోనే అనుకుంటే? టీనేజ్ లో లవ్ పెళ్లి. కాలేజ్ అయినా ఇంటి దగ్గర? లేదా మామూలు కాలేజ్ ఏం లేదు, ఎక్కువ చదువుకోలేదు మనం, అది ఇంటికాడనే. ఓకే. సో ఎంతమంది ఉండే మీ లిస్ట్ లో అప్పుడు పెళ్లికి ముందు? అలా అనుకుంటే చాలా ఉంటాయి కానీ అవి లెక్కలో రాదు కదా, లెక్కలో వచ్చి చెప్తున్నా. ఓకే. సో ఒకరినే ఫైనల్ చేసుకున్నారా? ఇద్దరు మారారు. ఓకే. ఇప్పుడు ఇద్దరు. ఓకే. పెద్ద ఆమె ఉంది, చిన్న ఆమె. పెద్ద ఆమె కాలం చేసి ఒక 16 సంవత్సరాలు. ఓకే. ఓకే. సో అండర్స్టాండింగ్ లో అండర్స్టాండింగ్. ఇద్దరు, నాకు 6 మంది పిల్లలు. మీకు ఒక్కరికే 6 members? 4 కూతుర్లు, 2 బాబులు, ఇద్దరు కలిసి 6 మంది అందరూ హ్యాపీగా ఉన్నాం. 5 మంది అందముల 4 అక్క చెల్లెలు, వాళ్ళ పెద్ద కుటుంబం. చాలా చాలా హ్యాపీనెస్. ప్రతి విషయంలో ఏదైనా అందం నాకు సపోర్ట్ చేస్తారు. కానీ మీది ముందు పాతిళ్ళు యాప్రాల్లో లైన్ గా మీ ఇల్లులే ఉంటాయంట మొత్తం? లైన్ అంటే మా నాన్న సంపాదించింది అది. ఎన్ని ఉంటాయి యాప్రాల్లో ఇల్లు మీవి? యాప్రాల్లో పాండంగ టెంపుల్ అని దాని పక్కన ఉంటుంది. ఓకే. ఫస్ట్ హౌస్ నేరు, అది మా నాన్న సంపాదించి. మా నాన్న ఒకడే, మా నాన్నకు 5 మంది అక్క చెల్లెలు. ఓకే. డాడీకి నాన్న ఒక్కడే. అందుకే మా నాన్నకి ఏంటంటే కొడుకులు అంటే చాలా ఇష్టం. అంటే మా నాన్నకు 5 మంది కొడుకులు. లోటు ఉంది, అన్నదమ్ములు లేని లోటు ఆయన ఫేస్ చేసిండు. అదే మా నాన్న మమ్మల్ని అలాగే పెంచాడు, అన్నదమ్ములాగా పెంచాడు. నా 5 మంది కొడుకులు, 4 కూతుర్లు, అలాగే మమ్మల్ని పెంచాడు. అన్నదమ్ములు ఎక్కడ విడిపోకుండా ఒకే జాగాలు ఉండాలని మా 5 మందికి లైన్గా ఒక ప్లాట్ కొనిచ్చి ఎవరి వాళ్ళు కట్టించి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటాడుగా ఒకే అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలని ఒకే జాగాలు అలా పెట్టాడు మనం. ఓకే. కేకే గోల్డ్ మ్యాన్ అన్నదమ్ములు అందరూ కలిసి ఉన్నారా? కలిసి. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి సంస్థ వాళ్ళది. కాకపోతే ప్రతి విషయం ఏదన్నా అందరు షేర్ చేసుకుంటాం. అన్నదమ్ములు ఏదన్నా షేర్ చేసుకుంటాం. అన్న చెప్పింది తమ్ముడు కాదని తమ్ముడి పని కాదు, అందరు ఎవరందరూ ఒక డెసిషన్ తీసుకుని ఓకే చేసుకుని అన్న ఏదైనా ముందుకు పోతాం. నాది పెద్దోడు మాట లేదు, చిన్నోడు లేదు అని ఏం లేదు, అందరు కలిసి మెలిసి చేసుకుంటాం. ఓకే. సో మీ లైఫ్ లో ఎప్పుడు టర్న్ వచ్చింది? ఇంత గోల్డ్ మ్యాన్ లాగా ఇంత ఆస్తులు సంపాదించుకునే టర్న్ ఎక్కడ వచ్చింది? హాస్టల్ కష్టపడ్డాం. మా అమ్మ నాన్న మమ్మల్ని క్యాజువల్ గవర్నమెంట్ అటెండర్ జాబ్స్, మమ్మీ డాడీ వాళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచారు. కాకపోతే మేము కొద్దిగా డెవలప్ అయ్యేలో కూడా మా అమ్మ నాన్న మిస్ అయ్యారు. కానీ వాళ్ళు మా కష్టాలు చూశారు కానీ సంతోషం చూడలేకపోయారు. ఆ ఒక బాధ తప్ప ఇంకేం. పైన చూస్తుండొచ్చు, పైన చూసినా కానీ మాకు ఆ బాధ మాకున్నది. వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ కడుపులో కన్నందుకు ఏ జీవనంలో చేస్తే పుణ్యమో అందములు కానీ అక్కడ కానీ ఈరోజు హ్యాపీగా ఉన్నాం. కానీ కష్టపడ్డాం, మా నాన్న కష్టపడ్డారు, దాని ప్రకారం మేము కష్టపడ్డాం. ఏదో దేవుడికి అర్థం ఇచ్చాడు, ఏదో చిన్న రిజిస్టర్ చేసుకుంటే అంచెలంచెగా ఎదిగినాం. ఓకే. ఎవరు మోసం చేసింది లేదు. కొంతమంది అనుకుంటారు నమ్మచ్చు అంటారా అంటే ఎవరిని మోసం చేయకుండా? 100% సెటిల్మెంట్ నమ్మచ్చు. పబ్లిక్ ఏంటంటే అది డబ్బు ఉంది వచ్చింది గోల్డ్ వేసి వీళ్ళు ఏం చేసిరు అన్న ఆలోచన తప్ప ఇంకా వాళ్ళకు ఇంకేముండదు. అరే వీళ్ళు ఎదిగిరు కదా, వీళ్ళని చూసి మనం ఎదగాలని కొద్దిగా 10% వాళ్ళు వేస్తే ఒక 5% వాళ్ళు ఎదగలుగుతారు. ఎదుటో చూసి ఏడిస్తే వాళ్ళు ఎదగలేరు. అది కొన్ని జరుగుతాయి. కోరుకుంటారా? మీ నాశనం కోరుకునే వాళ్ళు ఉన్నారా? నాశనం కోరుకునే ఉంటారు, మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, చెడు కోరుకునే ఉంటారు. మనమైతే ఎవరు చెడు కొడుకోము, ఒకరు హెల్పింగ్ చేసే తప్ప ఇంతవరకు తెలియదు. ఫోకస్ మొత్తం డబ్బు సంపాదించడం లేదు. అది మాకు డబ్బు బిజినెస్ చెప్పి నాకు సేవ చేయడం కార్యక్రమం. గతంలో మీ ఒక ఇంటర్వ్యూస్లో మీకు చెప్పినా నేను, మా తమ్ముళ్ళు గుడి కట్టించారు. అవును. ఒక జవహర్ నగర్ విలేజ్ ఈ రోజు పోతే 3 ఎకరాలు బాలాజీ టెంపుల్, గాలి గోపురం, బ్రహ్మాండమైన 5 కోట్లు ఖర్చు పెట్టి ₹1 ఒక ఇటుక రాయి డొనేషన్ చేయకుండా మా తమ్ముడు కట్టించాడు. సొంత డబ్బులతో. ఒక ఇటుక రాయి డొనేషన్ లేదు. ఈ రోజులు చిన్న గుడి కడితేనే 100, 1000, 10,000 డొనేషన్ బుక్ తీసుకొని తిరుగుతాం. అది లేకుండా కట్టినాము. అది మేము కట్టింది కాదు, మా దేవుడు కట్టించే స్థలకల్పం మాకు కల్పించింది కాబట్టి, పుణ్యం అది. ఆ స్థలకల్పం మాకు చేసింది కాబట్టి మా అమ్మ నాన్న మిస్ అయినా వాళ్ళ జ్ఞాపకత కోసమని మనం
సో ఆ దేవుడే కాపాడుతున్నారు మీ అంతే, ఆ దేవుడే 100% దేవుడు కంపల్సరీ కాపాడుతాడు. ఇప్పుడు తెలంగాణ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇంకో తమ్ముడు కుమార్ ఉమ్, శ్రీనివాస్ గుడి కట్టించాడు. ఉమ్. కుమార్ గారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, పత్తి బీద వాళ్ళకు మంచి హెల్ప్ చేస్తాడు. మీ అన్నదమ్ములు 6 మంది కదా? 5 మంది. 5 మంది. మేము 5 మంది. మీ 5 మంది అన్నదమ్ముల్లో కుతాడి శ్రీనివాస్ అలియాస్ బిజినెస్ మ్యాన్ ఫేమస్ అయినా. ఫేమస్ రియల్ ఎస్టేట్. ఆయనకు 4 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, 2 వేరేజ్లు ఉన్నాయి, ఒక 400 మందికి హెల్ప్ చేస్తారు. 400 వర్కర్స్ ఉన్నారు. ఉమ్. ఆ తర్వాత సెకండ్ థర్డ్ కుమార్ ఏమో మన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఫేమస్ కుమార్ గారు. ఇండియా టూర్ వైస్ ప్రెసిడెంట్. ఉమ్. మన ఎస్టీ కులానికి ఏది వచ్చినా, ఏ ఆపత్తి వచ్చినా, ఏ అర్ధరాత్రి అయినా పోయి నిలబడతాడు. మీడియా ముందు కానీ పబ్లిక్ ముందు కానీ ఏమైనా జరిగితే అన్ని సేవలు చేస్తాడు. ఇంకో తమ్ముడు రిలీజ్ చేస్తాడు. ఆయన ఇప్పుడు ఖమ్మంలో ఆయనకు గణెట్ గోరి ఉంది, ఆ బిజినెస్. ఇంకా చిన్న తమ్ముడు రియల్ ఎస్టేట్. అందరూ ఎవరి బిజినెస్ వాళ్ళకు. మేము చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటూ వచ్చినాం. వాళ్ళ పేరు వచ్చింది, పేరుతో పాటు డబ్బు వచ్చింది. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా దాన్ని డెవలప్ చేసుకున్నప్పటికీ ఈ రోజు మాకు పేరు ఉంది, డబ్బు ఉంది. కానీ మీ తమ్ముడు ఎరికల శ్రీను గారి కొడుకు మ్యారేజ్ లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి తీసుకెళ్ళినారు, చాలా వైరల్ అయింది అప్పుడు. సో ఆ టైంలో మీరు ఎట్లా ఫీల్ అయినారు? ఇప్పుడు ఆ పెళ్లిలో తీసుకుపోతే ఎవరైనా తమ్ముడు తీసుకుపోతే ఎవరికైనా బాధకరంగా. టార్గెట్ ఎందుకు చేశారు? వాంటెడ్ చేశారు, కేసు పెట్టారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసు నిలబడదా? ఎవరో చేశారు. ఆ రోజు దెబ్బ కొట్టాలని ఎందుకు వాళ్ళు వాంటెడ్ అంటే వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో అయిందా? ఇమేజ్ డ్యామేజ్ అయిందా? అయినట్టే కదా సార్. మళ్ళీ పబ్లో అరెస్ట్ చేసిన ఇమేజ్ డ్యామేజ్ మాకు తప్పు చేసి మాకు ప్రూవ్ అయింటే మా ఇమేజ్ డ్యామేజ్ అయ్యేది. మేము ఇమేజ్ ఏది కాలేదు కాబట్టి 54 రోజుల్లో కేసు క్లోజ్. అంటే క్లాస్ కేసులో దవ్వలేదు. క్లాస్లో బయటకు వచ్చినాం, బాగా బయటకు వచ్చినాం. గుండె మీద చేసుకుని మేము ఏం తప్పు చేయలేమని పబ్లిక్ మీటింగ్లో చెప్పినాం. పబ్లిక్కి తెలుసు అది. ఇప్పుడు ఒక అలిగేషన్ చేసినప్పుడు మనిషి మీద, అతను పెళ్లి ఆర్డర్ చేసినప్పుడు ఆయనకి మోస్ట్ వాంటెడ్ కేసు ఉంటే బయటకు ఎలా వస్తాడు? గవర్నమెంట్ గుర్తొచ్చింది, కోర్టు గుర్తొచ్చింది, గవర్నమెంట్ గురించి తప్పు లేదు, వాంటెడ్ చేశారని చెప్పి బయటకు వచ్చాడు. ఒకళ్ళు వాంటెడ్ ఇప్పుడు బురద చల్లింది సార్, దానికి అనుకున్నాం మనం. కానీ ఆ బురద ఎప్పటికీ మచ్చగా లేదు కదా మాకు. ఆ మచ్చగా ఉంటే మాకు భయపడాలి. కానీ పబ్లిక్ కొంచెం ఓడలేక, ఇప్పుడు చెప్పాం కదా ఇంతకుముందు, ఎదగాలనుకుంటే ఆలోచన చేయాలి. మన అనుకోకంటే ఆడే ఉంటాం, ఏదో ఉంటాం. ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక పారిశ్రామిక స్థాయికి ఎదిగారంటే కష్టం ఉంది సార్. దాంట్లో మా కష్టం ఉంది, దాంట్లో మా దుఃఖం ఉంది, సుఖం ఉంది, అన్ని ఉంది, అన్ని సపోర్ట్స్ ఉంది. కాబట్టి ఆ ఇష్యూలో ఆ రోజు ఆ పెళ్లి సందర్భంలో అంత ముందు వరకు అండర్ గ్రౌండ్ లో ఉండా ఎరికల శ్రీను గారు? ఏ అండర్ గ్రౌండ్ లేదు, పబ్లిక్ సిటీ చేశారు. ఇంట్లో ఉన్నాడు. అండర్ గ్రౌండ్ అంటే పెళ్లి ఎట్లుంటారు సార్? ఇప్పుడు ఆయన అండర్ గ్రౌండ్ అంటే అదే పెండ్రీ ఎట్లుంటాడు? అంత ముందు వరకే పబ్లిక్ అదే అంటారు. అందరు పబ్లిక్ ఉన్నాం, పెళ్లిలో ఉన్నాం, సంగీతంలో ఉన్నాం, ప్రతిదాని ఉన్నాం. వాంటెడ్లీ కావాలని. ఇప్పుడు అంతకుముందు అండర్ గ్రౌండ్ లేనప్పుడు వచ్చి పట్టుకోవచ్చు కదా. పెళ్లికి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ఆలోచన. మీకు మీ అన్నదమ్ములకు మైనంపల్లి హనుమంతరావుకున్న గొడవ ఏందండి? గొడవ ఏం లేదు సార్, మాకు ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఆయన ప్రజల మనిషి, పబ్లిక్. మైనంపల్లి హనుమంతరావు గారికి మీకు ఏదో పొలిటికల్ రైవలరీ ఉందని చెప్పి కూడా? పొలిటికల్ రైవలరీ సార్. అట్లా ఏంటంటే అక్కడ ఒక ల్యాండ్ చేసాం మేము, బొలారంలో ల్యాండ్ మనం కొన్నాం. అది కొని మా ల్యాండ్ మేము బార్గెట్ వేసుకుంటే పబ్లిక్ తెలియదు కదా, వచ్చి ఎవరో మనం భయం బదాలు చేస్తుందని చెప్పి వాళ్ళు అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు కాబట్టి అన్ని సంప్రదించాడు. అతను తెలియక వచ్చి నోసుకోసం ఎట్లా వేస్తారు అది తెలిసి మాట్లాడి అయిపోయిన తర్వాత తెలుసుకున్నాడు. ఓకే. రీసెంట్ గా బోనాలకు మీ ఇంటికి వచ్చిన అనుకుంటా ఇప్పుడు హనుమంతరావు గారు. మాకు వాళ్ళకు ఇది ఉంటే రాదు కదా సార్. మా కొడుకే సొంత కొడుకు ఎప్పుడు మైనంపల్లి గారి దగ్గరే ఉంటారు. అతను బాబులాగా చూసుకుంటాడు మా బాబుని. అలాంటి మాకు కానీ వైరాగ్యం ఉంది లేదు. మధ్యలో ఉండే ఇప్పుడు సెట్ అయిపోయింది. ఎవరో మధ్య ఎప్పుడూ లేదు, అది ఎప్పుడు లేదు. రాంగ్ అది అంటే పబ్లిక్ రాంగ్ ఇంప్రిమేషన్ అలా జరిగింది కాబట్టి. లేకుంటే అప్పటి నుంచి మా తమ్ముళ్ళకి అంతా మంచి సేవాభావం, మంచిది, మంచి హెల్ప్నెస్. మైనంపల్లి హనుమంతరావు గారు ఎలాంటి పర్సన్? పబ్లిక్ కొంచెం మంచిగా చెల్లండి సార్. మాకు అయితే గుడ్ పర్సన్. ఓకే. మా వరకు మాకు ఏదైనా హెల్ప్ చేస్తే మా కోసం ఏదైనా హెల్ప్ చేయడానికి అయినా రెడీగా ఉంటారు. ఓకే. ఇక పబ్లిక్ ఎట్లుంది సార్ ఈ కాలం మమ్మల్ని అంటారు, వాళ్ళు మంచోడు అంటాడు, ఒక చెడు అంటారు. ఇప్పుడు పొలిటికల్ ఉన్నప్పుడు కొంచెం ఆపోజిట్ పార్టీ ఏమంటారు, చెడు అంటారు, మన వాళ్ళు మంచి అంటారు. అది అతని దగ్గర పోయి చూస్తేనే అతని మంచిగా చెడ తెలుస్తుంది. మనిషి చూసి ఆశాభావంలో ఉంటే ఎవరైనా భయపడతారు, నన్ను చూసి 100% భయపడతారు. కానీ మనిషి దగ్గర వస్తే మనిషి ఏంటని తెలుసుకుంటే వాళ్ళు మనం వదిలేదు. ఎంతమందిని భయపడిస్తున్నారు ఇప్పుడు? ఎవరు భయపడేసి ఏం లేదు. అప్పట్లో మామూలు చిన్న చిన్న గొడవలు మామూలు జరిగేవి.
అంటే ఇప్పుడు ఏదో భూముల కోసం దానికోసం లేదు, అప్పుడు ఏదో సో అప్పుడు గ్యాంగ్ వర్స్ అవుతుండే కదా, అప్పుడు ఎందుకంటే ఎక్కువ మర్డర్లు కూడా అవుతుండే. యూత్ లో ఏముంది సార్, తాగడం చేయడం ఏదో గొడవలు కలితే కానీ మరీ ల్యాండ్స్ దీనికోసం ఎప్పుడు గొడవ కానీ అప్పుడు అంత ల్యాండ్ గొడవ లేకపోయినా కూడా అప్పుడు లా అండ్ ఆర్డర్ ఇంత లేదు, సోషల్ మీడియా లేవు, phone లేదు, 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 police లా 100% ఇది కూడా ఎక్కువ లేదు. 100%. అప్పుడు గ్యాంగ్ వార్ లో మర్డర్లైన మర్డర్ కేసు గొడవలు కొట్టడం చేయడం అయితే జరిగింది చాలా మంది. మీరు మర్డర్ చేయడం కాదు, మీరు ఎంగేజ్ ఉన్నప్పుడు మర్డర్ కావడం, మన ఫ్రెండ్ సర్కిల్ అట్లా అయినాయి, కొన్ని జరిగినాయి కేసులు, తెలిసిన వాళ్ళు మర్డర్ అయిపోవడం, అయితే కొన్ని ఉంటాయి కదా సార్. అట్లా ఎప్పుడైనా భయం వేస్తుందా మీకు కూడా ఏమైనా అవుతుందేమో గొడవలకు పోతే అని? ఇక మన 90% గొడవలు పోయేది కాదు, మనం బిజినెస్ లో పని చేసుకుని ఏదో కష్టపడి బతికేవాళ్ళం. ఈ గొడవలు అన్నప్పుడు కొన్ని మామూలుగా ఇరికిచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా, గొడవ లేకుండా. ఎక్కువ మీరు ఎప్పుడైనా గొడవల గ్యాంగ్ వార్ లో కొట్టడం ఇలాంటివి చేసినారా? అప్పుడు ఏజ్ లో చేసిన ఇప్పుడు ఏం చేస్తాం సార్, అప్పుడు ఏజ్ లో గొడవలు. అది గొడవ ఏంటంటే ల్యాండ్ కాదు ఏదో తాగి ఏంటంటే గొడవలు. అమ్మాయిల కోసం ఎప్పుడైనా గొడవ పడ్డారా? అమ్మాయిల కోసం మామూలు కామన్ సార్, ఈ జనరేషన్ జరుగుతుంది, ఆ జనరేషన్ జరుగుతుంది. సో ఇప్పటికైనా అమ్మాయిల కోసం గొడవలు అవుతూనే ఉంటాయి, అయితే ఉంటాయి. అమ్మాయి నాతో మాట్లాడలేదు, మామూలు కామన్ ఎక్కడ. సో మీకు మీ వైఖరి చూసి, అంటే మీ స్టైల్ చూసి ఎప్పుడైనా భయపడ్డ అమ్మాయిలు ఉన్నారా మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు? అప్పుడు ఇది అప్పట్లో నా హెయిర్ స్టైల్ చూసి భయపడే వాళ్ళు ఉన్నారు సార్. ఏదో అప్పట్లో అప్పటికే నాది 20 years లో నా మ్యారేజ్, ఇంకేం పని చూసి 20 years లో ఒక మ్యారేజ్, 35 years లో ఒక మ్యారేజ్. ఓకే. సో మీరు ఇంత గోల్డ్ గానీ, ఇంత డబ్బులు ఆస్తులు గానీ కేవలం రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసి సంపాదించారంటే నమ్మొచ్చా? రియల్ ఎస్టేట్ సార్, సెటిల్మెంట్ అని లేదు, మేము చాలా కష్టపడడం చేసినాం. ఓకే. ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసి సంపాదించినట్టు నమ్మొచ్చా? 100%. 100%. రియల్టర్లు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో, ఉండొచ్చు కదా. అందరూ ఒకటే కాదు, సపోర్ట్ గా వేరే బిజినెస్ మీద పెట్టుకున్నాం కదా సార్. ఇప్పుడు ఇది మనం రియలైజ్ చేసినాం, గోల్ సెట్ చేసుకున్నారు ఒకటి, దాన్ని ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసినాము, కంపెనీ ఫ్యాక్టరీలు కట్టినాం, దాంట్లో డెవలప్మెంట్ గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది సార్, మాకు 30%. ఓకే. గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి అట్లా కోల్డ్ స్టోర్లు వేరే రోజులు కట్టుకుని డెవలప్మెంట్ అట్లా అట్లా బిజినెస్. ఎవరు ఇంకో తమ్ముడు ఇప్పుడు గణెట్ కోరి ఖమ్మంలో తీసుకున్నాడు, ఓకే, లీజ్ తీసుకుని నడిపిస్తుంది, తర్వాత డెవలప్ అయితే ఓన్గా చేయొచ్చు. అంతే కదా సార్, స్టాప్ అందరితో ఎదగాలి అంటే ఆలోచన తప్ప ఇంకేముండదు సార్. సో ముందు నుంచి మీ ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉంది? స్టార్టింగ్ పూర్వం మొత్తం కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెసే కదా సార్. టీఆర్ఎస్ ఎప్పుడు వచ్చింది, మన తెలంగాణ వచ్చినప్పుడు వచ్చింది. తర్వాత అప్పుడు టీఆర్ఎస్లో మనం కలిసి ఉన్నాము, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా హయాంలోనే మా బాబువి కౌన్సిలర్గా కార్పొరేటర్ చేస్తున్నాడు, నడుస్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ టీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా? ఇప్పుడు అందరూ కాంగ్రెస్. అంత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అక్కడ ఉంటుంది కదా సార్. అదే అందరిపై కాంగ్రెస్. సో మీకు చాలా ఇల్లులు ఉన్నాయి, ఉండే ఇల్లులు కాకుండా యాప్రోలోనే కాకుండా చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి, చాలా ఇల్లులు. అందులో ఎక్కువగా సీరియల్ షూటింగ్స్ అవుతుంటాయి, సినిమా షూటింగ్ కూడా మీ తమ్ముడి ఇంట్లో జరిగింది అంట, నిజమేనా? అత్తారింటికి దారేది, అత్తారి సీరియల్ జరిగింది, దరో సినిమా, కోతిముఖ సినిమా. అది ఒక బిల్డింగ్ అప్పుడు కట్టుకుని కొంచెం చూసింది కాబట్టి అంటే దాదాపు ఎన్ని ఎకరాల్లో కట్టుకున్నారు మీరు? 1 acre ఉంటుంది, 1 acre ఉంటుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు చిన్నగా ఇళ్లలో పూర్వపురుషులు ఉన్నట్టు ఉన్నాం. మనం ఎదిగినాక కొద్దిగా మనం స్థాయికి తగ్గట్టుగానే ఉండాలన్న ఉద్దేశంతో, అంతేగాని ఎవరో కించపరచాలి అది చేయాలి కదా. నలుగురు వచ్చినా పర్వాలే, ఒక ఎస్టీ జాతిలో పుట్టి మేము ఈరోజు పేరు సంపాదన చేసుకున్నాం అంటే మా అలాంటి ఎస్టీ జాతి కానీ మమ్మల్ని చూసుకొని ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి ఎదగాలన్న ఆలోచనతో అది చేసుకున్నాం. వాళ్ళకు సింపుల్, ఎవరు వచ్చినందుకు అది చూస్తారు, పలానా మనిషి ఎలా ఉన్నాడు మళ్ళీ ఉండాలి అని వాళ్ళు ఆలోచన చేయాలి కాబట్టి అంతే. ఓకే. సో ఇప్పుడు ఎన్ని ఎకరాలు అన్నారు మీరు కట్టుకునే ఇల్లులన్నీ? అందరికి మామూలుగా 500-400 ఎకరాల గజాలలో, మాకు తమ్ముడు కూడా సేంది 1 acre ఉంది. ఓకే. అది కళ్యాణ్ సేవ ఉంటుంది మీ కళ్యాణ్ ఇంక్లు అంటే మా కొడుకు కళ్యాణ్ అంటే వీకే ఇంక్లు, అది వెంకటేశ్వర కళ్యాణ్ వెంచర్, అది ఒక 10 acres అప్పుడు వెంచర్ చేసి డెవలప్ చేసాం. అదేనప్పుడు ఇప్పుడు మెచ్చర్లోవి చేసాం, ఇప్పుడు మెచ్చర్లోవి వీకే 3 అని పెట్టాం. ఓకే. బ్రాంచెస్ అంటే నడుస్తుంది. సో కళ్యాణ్ వెంకటేశ్వర ఇంక్లేవ్. సో వెంకటేశ్వర స్వామి భక్తుల మీరు? ఒకటి చెప్తే మీరు ఉచితపోతారు. నేను ఈ రోజు వరకు తిరుపతి పోలేదా? 2 times పోయినా, నాకు 60 సంవత్సరాలు 2 సార్లు పోయినా, 2 సార్లు. ఓకే. కానీ ఈ దేవుని మొక్కి ఆ దేవుని మాది ఇయ్యాలని కాదు, అట్లేం లేదు. మా తమ్ముడు ఏదైతే వెంకటేశ్వర గుడి కట్టించాడో చెప్పినారు ఇప్పటిదాకా, ఆ గుడి కట్టినంత వరకు ఆయన వెంకటేశ్వర గుడికి పోలేదు, ఒకసారి పోయిండు. ఓకే. మొన్న ఒకసారి జస్ట్ మొన్న మ్యారేజ్ ఉంటే ఒకసారి 2 సార్లు ఆ తమ్ముడు పోయిండు. ఈ రోజు దాని గుడి వెంకటేశ్వర గుడి కూడా గాలిగోపురం 40 అడుగుల హైట్తో 1 కోటి రూపాయలు పెట్టి 1,50,00,000 పెట్టి గాలిగోపురం కట్టిస్తున్నాడు. ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 1 month అట్లా ఓపెనింగ్. ఓకే.
సో మొత్తానికి ఇంకో లైవ్ తమ్ముడు కుమారు ఉంది, మనకి భక్తి ఉంది, తిరుపతి పోతూనే ఉంటాడు, యాదగిరి పోతాడు, అది పోతాడు. ఒక్కొక్కరికి ఎట్లా అని అట్లా. సో ఎక్కువ వెంకటేశ్వర స్వామిది కృష్ణుడిది వేసుకున్నారు మెడలో. నేను కృష్ణుడు నాకు ఇష్టం సార్. ఓకే, మీరు కూడా కృష్ణుడే కదా. నాకు కృష్ణుడు ఇష్టం. మా తమ్ముడు వెంకటేశ్వర ఇక్కడ కట్టించాను. మా తమ్ముడికి సరకంపం వచ్చింది, అది కట్టించాను. నాకు కోరిక ఉంది, ఓకే, ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినా నేను. అక్కడ వెంకటేశ్వర పక్కనే కృష్ణుని 40 అడుగులు పెట్టాలని ఆలోచన, స్టాచ్యూ పెట్టాలని ఉంది. అది ఆ దేవుడు నాకు సలకంపు కల్పిస్తే నేను చేయగలుగుతాను, లేకుంటే నా మనసులో అట్లా మెడలో అట్లా కృష్ణుడు ఉంటాడు, ఆయన మొక్కితే హ్యాపీగా ఉంటాడు. సో మీ అమ్మ నాన్న నీకు కరెక్ట్ పెట్టినరా కృష్ణుడు పేరు, కృష్ణ పేరు అని అన్నారు ఎప్పుడైనా? ఎవరో పెట్టారు వాళ్ళ అమ్మ నాన్న, ఏ విధంగా ఆలోచించి పెట్టారు. ఓకే, మీ అమ్మ నాన్న ఎప్పుడైనా అన్నారా మీతో? ఓకే, మీరు టీనేజ్ వరకు అమ్మ నాన్న ఉన్నారు, ఉన్నప్పుడు ఏమైనా అన్నారా మీరు చేసే లెక్కలు కానీ? లేకపోతే లవ్ మ్యారేజ్ అయిన తర్వాత నేను బయటకు వచ్చేసిన. ఓకే, లవ్ మ్యారేజ్ అయిన తర్వాత అప్పటి వరకు ఎంత మందిని లవ్ చేస్తుండే, ఎంత మందితో ఉండే రిలేషన్? చిన్న ఏజ్ మాకు తెలుగు టీనేజ్, అప్పుడు మీకు తెలియదు తెలంగాణ మాట్లాడుకుంటే ఎంత మందిని పటాయించారు అప్పుడు? పట్టాలు చెప్పలేదు. 20 years అమ్మాయి ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని ఇంట్లో కూడా కొంచెం వద్దురా బాబు చేస్తూ అంటే నేను అమ్మాయి చేసుకుంటే బయటకు వచ్చాను. బయటకు వచ్చేసి ఆమె గురించి ఆ రోజు బయటకు వచ్చినట్టు ఈ రోజు వరకు మళ్ళీ మమ్మల్ని తిరిగిపోలేదు. ఓకే, కానీ ఆమె కోసం హ్యాపీగా ఉన్నాం. పిల్లలు ఏంటో అందరూ అందరి వల్ల ఒకటైనా మమ్మల్ని అందరి దగ్గర చూసుకున్నారు. ఓకే, కలిసి మంచి హ్యాపీగా ఉన్నాం. అది కథ. మొత్తానికి లైఫ్ లో సక్సెస్ అయినారు, కలిసి వచ్చిందండి. ఎక్కువగా మీ అన్నదమ్ముల్లో ఎవరికి ఎక్కువ కలిసి వచ్చింది? ఎవరు ఫస్ట్ సక్సెస్ అయినారు? ఫస్ట్ సీన్. ఓకే, తర్వాత ఎట్లా అయినాడు ఆయన? అదే రియల్ ఎస్టేట్ సార్. రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ చిన్నగా 1 ఎకరాలు వేసిన తర్వాత 3-5 ఎకరాలు అట్లా 10 ఎకరాలు అట్లా డెవలప్. అంటే దానికి అదృష్టమే కలిసి రావాలి సార్, అందరికి రాదు అది చేస్తే సాతియాల. ఇప్పుడు మా తమ్ముడు చేసినారు, నాకు చిన్నోడు 10 రూపాయలు సంపాదించి అంత 2 రూపాయలు సంపాదించి ఆలోచన ఉంది కాబట్టి ఈ రోజు నేను స్టేజ్లో ఉన్నాను. అదే వాడికి ఉంది నాకు లేదని చెప్తే అక్కడనే ఉంటాను. ఇప్పుడు నా జనాలైనా పబ్లిక్ నన్ను చూసే వాళ్ళు ఇంటర్వ్యూ చెప్పేది అదే, మమ్మల్ని చూసి ఏడవకండి, ఓరవకండి, మీరు దాన్ని చూసి ఎదగాలని ఆలోచించండి, మీరు 100% ఎదుగుతారు. ఓకే, మీ నేటివ్ ఎక్కడ సార్ మీది? మాది యాప్రాల్ సార్. పుట్టుపూర్వం మా తాత ముత్తాలు యాప్రాల్. ఓకే, కానీ ఇక్కడ నుంచి వచ్చినారు యాప్రాల్? మా పూర్వం యాప్రాల్. ఓకే, సో యాప్రాల్లో మీరు తప్పితే వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా? ఎస్టీలు ఉన్నారు, 50 ఇళ్ళు ఉంటాయి ఎస్టీలు. ఓకే, 50 ఇళ్ళు అంటే వాళ్ళు ఎట్లా 5 మంది అందం పిల్లలే వాళ్ళు. ఓకే, ఈ రోజు అంత పెద్ద కుటుంబం అంటే 5 మంది అందమ్మలే మీరే ముత్తాతలు. వాళ్ళ తాతలకు మా తాతల తండ్రులు, వాళ్ళ తండ్రులకు మా తాతలు, ఆ తాతలకు మా నాన్నలు, మా నాన్నలకు మేము, మా పిల్లలు, అంత మాదే అక్కడ. అట్లా మీరు తలుచుకుంటే ఒక కార్పొరేటర్ చేస్తారు అయితే? ఒక కార్పొరేటర్ గెలవచ్చు. సో అంతా మీరు ఇక్కడే పుట్టి పెరిగినారు అని చెప్తున్నారు. సో స్టేట్ వైడ్ కూడా ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్ సైడ్ పోతే మొత్తం చాలా ఎస్టీ జనాభా ఉంది. సో మీ తమ్ముడు ఒకరు ఎస్టీ ప్రెసిడెంట్ కాబట్టి ప్రతి జిల్లాకు తిరుగుతాడు, ప్రతి ఊరికి వెళ్తాడు. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని ఎప్పుడైనా థాట్ వచ్చిందా? రాజకీయం పార్టీ రాజకీయం చేయాలని ఉంది. ఏదైనా మాకు ఎమ్మెల్సీ గవర్నమెంట్ కాడ నుంచి ఇస్తే చేయాలని మాకు ఉన్నది. అంటే మాకు ఒక ఎస్టీకి ఇంతవరకు ఏం లేదు. ఎప్పుడో పూర్వంలో చేసారు, అక్కడ బిహెచ్ఎల్ వాళ్ళు చేశారు, బీజేపీ సంథింగ్ అని. ఎప్పుడు మాకు ఇవ్వాలండి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే మా కోసం కాదు, ప్రజలు సేవ చేయాలని మాకు ఆలోచన ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా చేస్తున్నాం, అప్పుడు ఇంకా ఒక హోదాలో చేస్తే ఇంకా పేరు వస్తుంది అనే ఉద్దేశంతో. పేరు కోసమే, డబ్బు కోసం కాదు. కానీ ఒక మా యాపల్లో ఎరుకల సంఘం ప్రెసిడెంట్. చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ మా సంఘంలో పిఎస్ దాకా పోమా చేయం. వాళ్ళు ఏమైనా ఉంటే పంచాలు చెప్పి సెటిల్ చేస్తాం. ఎవరైనా బీదలు వస్తే హెల్ప్ చేస్తాం. కొంత పెళ్లి వస్తే మాకు సాయం చేయండి. మా వాళ్ళతో ఆయన తోసిన వరకు, ఆయన పెళ్లి చేయకపోవచ్చు, మాత్రం తోసిన వరకు మనం కంపల్సరీ చేస్తాం. ఓకే, సో పొలిటికల్ పార్టీ పెట్టాలని ఐడియా అయితే లేదు? పార్టీ పెట్టేది, పార్టీ పరంగా మాకు ఏమన్నా వస్తే మేము చేయగలుగుతాం. ఓకే, అంతే తప్ప మాకు పార్టీ పెట్టి ఏదో చేయాలని లేదు. పార్టీ పరంగా మాకు ఏది హోదా ఇచ్చినా దాన్ని గెలుపుకొని వచ్చే సత్తా ఉంది, చేసుకొస్తాం. ఓకే, సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఇంట్లో దాదాపు ఎన్ని కార్లు ఉంటాయి? అన్ని నల్ల కార్లేనా? అంటే బ్లాక్ కార్లు ఉంటాయి సార్. అన్ని బ్లాక్ కార్లు. ఎప్పటి నుంచి అట్లా బ్లాక్ మెయింటైన్ చేయాలని? అదే ఒక సింబల్ పడిపోయింది, 4 మనం ఇక్కడ 10 బ్లాక్. నాకు 2 కార్లు ఉన్నాయి బ్లాక్, మా తమ్ముడికి 5 కార్లు ఉన్నాయి. అందరు కలిసి 30-40 కార్లు ఉంటాయి, 5 మంది అందం. ఎందుకంటే మా పిల్లలు పిల్లలు అందరూ నడిపిస్తారు కాబట్టి ఉన్నాయి. అది బ్లాక్ ముద్ర పడిపోయింది మాకు బ్లాక్. కానీ ఒకటి ఇందా, మీ ఫ్యామిలీలో అందరూ 2 మ్యారేజ్లు 3 మ్యారేజ్లు చేసుకున్నారని నిజమేనా? అది ఆ కాలం అట్లా జరిగింది కాబట్టి
అందరికి లేదు, ఒకళ్ళు జరిగింది. ఓకే, మీకు 2 మ్యారేజ్లు జరిగి అనుకోకుండా అయింది కాబట్టి చేసుకున్నాం. శ్రీను గారికి 3 పెళ్ళిళ్ళు అయినాయి. రెండే రెండేనా? 3 భార్యలు అనుకున్నాం. మస్తు అంటారు సార్, నాకు 10 మంది అంటారు అంతే అయిపోతుంది. ఓకే, అంటే మన సెంటిమెంట్ ఉందా లేకపోతే కోఇన్సిడెన్స్? సెంటిమెంట్ కదా, కొన్ని యాక్సిడెంట్ కొన్ని అయితే కొన్ని అవుతాయి, అలా జరిగిపోయింది. ఇంకా మిగతా అన్నదమ్ములకి నార్మల్. నార్మల్. సో మొత్తం మీ ఫ్యామిలీ అంతా గోల్డ్ కలిపితే ఎంత ఉంటది మీ అన్నదమ్ముల గోల్డ్? మా అన్నదమ్ములు ఎక్కువ సార్. ఎన్ని కిలోలు ఉంటది? నేనే ఎక్కువనే చేస్తాను. అది ఎందుకంటే నాకు పేరు అసలు యాక్చువల్ ఇంతకుముందు చెప్పినా నీకు, మా తమ్ముడు వేసేవాడు అప్పుడు కుమార్. ఓకే, అత్తడిని ఇక్కడ ఒక మేము పూర్వం అత్తలు పోయినప్పుడు అలా పెట్టుకొని అక్కిస్తే నేను వేసుకున్నాము. వేసుకుంటే అక్కడ తిరుపతి అక్కడ తీసుకెళ్ళిన తమిళనాడు అసోసియేట్ గోల్డ్ చందగా చెప్పలేదు కానీ గోల్డ్ అంటే కొంచెం మైండ్లో అది వచ్చి అప్పటి కొద్ది కూడా వేయడంలో పబ్లిసిటీ కావడంలో ఒక మనకు కేకేఎన్ గోల్డ్ పేరు వచ్చింది. కొద్దిగా ఎక్కువ వేయడం, పబ్లిక్ పేరు వచ్చింది, కొద్దిగా వేయడం అని వచ్చింది. ఓకే, అట్లా అని చేస్తారు అంతే. ఓకే, మొత్తం ఎన్ని కేజీలు ఉంటుంది మీ దగ్గర గోల్డ్? ఒక కేజీ ఉంటుంది సార్, కేజీలో పడి ఉంటుంది. అంటే నేను కేజీ అంటే నమ్మబోద్దు అవుతుంది, ఎక్కువ అనిపిస్తుంది. మీకే ఎంత ఉంటే ఇంట్లో మీ భార్య గారికి ఎంత ఉంటుంది, మీ పిల్లలకి ఎంత ఉంటుంది? నాకు అంతే భార్య అందరికీ మామూలే, కాకపోతే నా పబ్లిక్ వచ్చి పేరు వచ్చి కాబట్టి వేస్తున్నాను. ఓకే, సో గోల్డ్ నైట్ టైం అంతా ఎక్కడ పెడతారు? పడుకునే అల్మార్లో పెట్టేస్తారా, తీసి నార్మల్ గా షెల్ఫ్ అల్మార్లో పెట్టేసుకుంటారు సార్. దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి సార్. లక్ష్మమ్మ మనకి ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి అంతే కదా సార్. కానీ ఇంత గోల్డ్ ఉంది కదా, ఎప్పుడైనా ఏదైనా మిస్ అయిందా లేకపోతే? ఒక్కసారి అయింది సార్. మిస్ అయిందా? ఒక్కసారి పార్టీలో మర్చిపోయినారు. అట్లా మిస్ అయినప్పుడు ఇంత గోల్డ్ గా గుర్తుంటది కదా? గోల్డ్ ఒక రింగే మిస్ అయింది, ఇదే సేమ్ కేక్ ఏదే మిస్ అయింది. ఓకే, మళ్ళీ వాళ్ళ సేమ్ చేయించుకున్నాం. సో ఇంత గోల్డ్ ఉన్నా కూడా ఎంత గోల్డ్ ఉందనేది మీకు గుర్తుంటది? ఉంటుంది సార్, గుర్తుంది. ఎప్పుడైనా లాకెట్లు పడిపోవడం ఇలాంటివి? ఈ లాకెట్ ఏం లేదు, ఒక్కసారి రింగ్ మాత్రం నా లైఫ్ లో ఫస్ట్ టైం అది ఒకటే మిస్ అయింది, ఎప్పుడు కాలేదు. దొరికిందా మళ్ళీ? దొరకలేదు, అది పోయింది. అది ఎవరికి దొరికితే వాళ్ళ అదృష్టం. మిస్ అయిపోయిందా లేకపోతే మిస్ అయింది అది. అంటే ఎంగేజ్మెంట్ లో వాటి కొంచెం పూల దండ వేస్తాడు సంథింగ్, అది మిస్ అయింది అంతే, తప్ప ఇంకేం లేదు. టెన్షన్ ఉంటుందా ఇంత గోల్డ్ వేసుకొని పబ్లిక్ లో పోతుంటే? టెన్షన్ ఏం లేదు సార్, నాకు నార్మల్ మిస్. ఎవరైనా గుంజుకోవడం కాదు, పోతుందేమో ఇక్కడ పడిపోతుంది పోతుంది అని ఆలోచన నాకు ఉండదు. రెండోది పబ్లిక్ చూసి ఇంతలా ఇంత ఏం సార్ గోల్డ్ అని ఆడతారు, కానీ నేను ఇంత వేసుకుని నాకు వేసుకున్నట్టే ఉండదు. నాకు నార్మల్ గా నాకైతే నాకు మీరు చూసే వాళ్ళకి ఇంత ఎక్కువ అనిపిస్తుంది, కానీ నాకు నార్మల్ అనిపిస్తుంది. జస్ట్ మీ స్టూడియోకి వచ్చే ముందు ఇక్కడ హోటల్ కూడా అయితే 10-20 మంది ఫోటోలు దిగారు. సరే గోల్డేనా సరే సార్ అడుగుతున్నాను, అది గోల్డేనా అని చెప్పి. ఒక 80-80 సంవత్సరాలు ఏజ్ ముస్లామే ఆమె వచ్చి, నాకు బంగారం అంటే చాలా ఇష్టం మేడ, అది వస్తే సాంబాన్ నా పక్కన పెట్టుకొని వాళ్ళ కొడుకు 50 సంవత్సరాలు ఉంటాడు, వాళ్ళ కొడుకు మా అమ్మకి గోల్డ్ అంటే ఇష్టము, వాళ్ళ ఫోటో తీసుకొని పోయాడు. అంటే ఒకళ్ళకి ఇష్టము ఎదుటి వాళ్ళకి అట్లా, అంతే తప్ప నాకేదో వేసుకోవాలి, షోక్ చేయాలి, వాళ్ళు ఉంటే డామినేషన్ చేయాలి అని లేదు నాకు. సిటీలో చాలా మంది మా గోల్డ్ మెన్స్ ఉన్నారు, చాలా మంది వేసుకుంటారు. వాళ్ళ ఫంక్షన్ మేము పోతాం, మా ఫంక్షన్ ఆయన వస్తారు, ఫ్రెండ్స్ సర్కిల్ అంతే. ఆయనకి ఎంత ఉంది అని అనలేదు, వాళ్ళకి హ్యాపీనెస్, ఒక పేరు వచ్చింది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అంతే. ఓకే, సో ఈ సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది ఎప్పుడైనా? సెక్యూరిటీ పార్ట్ నాకు ప్రజల్లో పబ్లిక్ లో ఉంటారు ఆగతాలు ఎవరో ఉంటే చెప్పలేము, కానీ ఇంతవరకు మనకైతే అలాంటిది ఏం జరగలేదు. అలాంటి పవర్ ఉంది కృష్ణ గారి దగ్గర. పవర్ ఉందో మన ఫేస్ చూసి రారో తెలియదు, కానీ నా ఫేస్ చూస్తే కొంతమంది దూరం ఉన్న వాళ్ళు భయపడతారు సార్ వాస్తవానికి, కానీ నాతో మనసు చూపి మాట్లాడితే నన్ను వదిలేసిపోతారు. మన ఫేస్ అలా ఉంటుంది, ఓకే, గంభీరంగా ఉంటుంది కాబట్టి కొంచెం భయపడవచ్చు, దగ్గర రాకపోవచ్చు, అంతేగాని ఇది చేసింది లేదు, అది చేసింది లేదు. ఓకే, సో మీకు ఇప్పటివరకు ఎన్ని కోట్లు వస్తుంది? నాకా సార్, నాకు తిప్పి కొడితే ₹1 లేదు, మా అందమ్మలకు ఉన్నది. ఓకే, ₹1 కూడా లేదంటే ఎవరైనా 100 గజాలు ఇల్లు ఉంటేనే ₹1. నేను ఓపెన్ గా చెప్తాను ఏదున్నా. ఒకటి నాకు లేకున్నా ఉన్నా మా అందములకు ఉంది కాబట్టి మా అందములతో పాటు నన్ను కోటేశ్వరు అంటారు. అదే నార్మల్ ఒక 100 గజాలు ఇల్లు ఉంటేనే ₹1 కదా ఉంటాయి సార్. దాదాపు 400-500 గజాలు ఉన్నాయి. నా పామ్ హౌస్ నాకు తెలియదు, తమ్ములే ఉన్నాయి పామ్ హౌస్. ఏమైనా పోతే మా తమ్ముడు మామూలు నా ఓన్ పామ్ హౌస్ ఏమీ లేదు సార్. 2 ఇల్లు ఉన్నాయి సార్ నాకు. ఇద్దరు ఒక చిన్న ఇల్లు 100 గజాలు ఇల్లు. మా తమ్ముళ్ళకి బిల్డింగ్ ఏదున్నా నాకు 100 గజాలు ఉన్నా నాకు 1 ఎకరం అందరికంటే పెద్ద అన్నారు. నేను పెద్ద 5 మంది పాండవుల్లాగా 5 మంది మీరు. ఇప్పుడు నేను ఏదో అబద్ధం చెప్తే రేపు రిలయన్స్ తెలిసినప్పుడు మా విలువ ఉండదు. డబ్బు ఉన్నా లేకుండా మనకు విలువ పెంచుకోవాలి. విలువ కోసం మనం బాగుండాలి. నాకు ఇప్పుడు మా తమ్ముళ్ళు కోట్లు ఆస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కష్టపడి చేసిన మా తమ్ముళ్ళు. ఇప్పుడు ఎవరు తమ్ముళ్ళు అంటారు? కృష్ణ తమ్ముళ్ళు అంటారు, వాళ్ళ అన్ననే అంటారు కదా. ఏదైనా ఆస్తి. ఓకే,
సో ఏదన్నా మీకు ప్రియారిటీ ప్రిఫరెన్స్ ఇస్తారు 100%. అన్నా అని చెప్పి. ఎప్పుడన్నా అవసరం నీ ప్రమాదం పోతాను ఏంది ఎవరిని అడుగుతున్నావు, నీ ప్రమాదం నన్ను అడుగుతున్నావు అంటారు. కానీ మా అన్నదమ్ములు బాగున్నా ఇంట్లో భార్యలు మంచిగా ఉంటారు కదా. అరే వాళ్ళు ఒకటి చెప్తారా, మా గుణం తగ్గట్టు మాకు దొరికారు. ఓకే. మా అన్నములు ఎలా కలిసి మెచ్చో ఇంకా చెప్పవసరం లేదు. మా మరదలు ఎలా కలిసి ఉంటారు, ఓకే. మా అక్క చెల్లి ఎలా కలిసి ఉంటారు, అంత మనోళ్ళు అని చెప్పి. అంత టీం మాది. ఒక ఫంక్షన్ అనుకో, మా 5 మంది తమ్ముడు ఒక టీము, మా మరదల్ది మా అక్క చెల్లి ఒక టీం. ఓకే. వాళ్ళంతా ఒక టీంలో కూర్చొని ఎంజాయ్ చేస్తారు, మేము ఒక టీం ఉంటాం. అలా ఉంటాం. ఎన్ని రోజులకు ఒకసారి పార్టీ? మాది కుటుంబం పెద్ద సార్. మాకు నెలకు వచ్చి 10 రోజులకు ఒకసారి పార్టీ, ఏదో ఒకటి బర్త్డే, మన పుట్టినరోజు, లేక 21 days, ఏదన్నా ఒకటి మ్యారేజ్ చేయడం, ప్రతి ఒక్క దావత్ ఉండే ఉంటుంది. 360 రోజుల్లో ఒక 300 రోజులు ఫంక్షన్ ఉంటుంది, 60 రోజులు మిస్ అవుతున్నారు. ఓకే. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మీ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తాం. సో ఏం రాసుకొచ్చుకున్నారు మీరు పైనుంచి? మా అమ్మ నాన్న గాడికి బాధ. ఓకే. ఈ సెలబ్రేషన్స్ అంటే గుర్తొచ్చినాయి. మొన్న మీ బర్త్డేకి సిటీలో ఉన్న గోల్డ్ మ్యాన్స్ అందరు వచ్చినారు కదా, ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ మొత్తము మీ ఏరియా మొత్తం కవర్ చేసినారంట కదా పార్టీ చేసుకోవడంలో, నిజమేనా? ఏదంటే మా ఉన్నవారి ఏరియా మాదే, మొత్తం భోజనాలు ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఉన్నవారి ఏరియా మొత్తం మాదే. పార్టీ మందు మాకు మాకు దావా చేసినంటే బయట ఫంక్షన్ అవసరం లేదు మాకు. ఆ చుట్టూ ఓపెన్ ఏరియా మొత్తం కవర్ చేసుకొని అక్కడే చేస్తాం. మా గెస్ట్ కాకుండా బస్తు వాళ్ళకు అందరు వస్తారు చేసిపోతాం. మా పార్టీ అంటేనే 10 మంది వచ్చేస్తాం. మీరు మీ బ్రదర్స్ పెద్ద టేబుల్ వేసుకున్నారంట? వేస్తాం, ఒకటే టేబుల్ కూర్చోం. ఇప్పటికైనా ఎప్పుడైనా సరే అంత ఓపెన్ టాప్ 5 మంది ఒకటే టేబుల్ కూర్చొని తాగుతూ ఉంటాం. ఈ కాలంలో ఒక అన్న ఒక చూడు, ఒక తమ్ముడు ఒక చూడాడు, మేము 5 మంది ఒకటే టేబుల్ తాగుతాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం. ఓకే. సో మంచి మంచి బ్రాండ్లు పెట్టినట్టు. ఏది ఉంటే ఎవరు తాగేది అది అన్నారు. ఎప్పటి వరకు నడుస్తుంది? నాటు 3:30 అయింది నైట్. ఎప్పుడు బిగ్ నైట్ అవుతాం మంది, ఏ పార్టీ చేసినా బిగ్ నైట్ అవుతుంది. ఓకే. సో ఆ ఏరియా మొత్తం బస్తీ మొత్తం వచ్చిపోతారు మీ బర్త్డేకి కంపల్సరీ. కానీ అంత పెద్ద పార్టీ చేసినారు కదా, ఎలాంటి డిస్టర్బెన్స్ కాలేదండి? డిస్టర్బెన్స్ ఏముండదు. చాలా మంది వచ్చిపోయిన వీడియోస్ మనం చూసినాం. సిటీలో చాలా మంది మీకు బాగా, అంటే చాలా మంది గోల్డ్ మ్యాన్స్ ఉన్నారు కదా, ఎక్కువగా క్లోజ్ ఎవరు మీకు, బాగా ఫ్రెండ్స్ క్లోజ్ గా ఉండేది? ఫ్రెండ్స్ అనేది మనకు దర్గా చిన్న దర్గా పైల్వాన్, చిన్న పైల్వాన్, వీళ్ళు మనకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటారు. మళ్ళా లాలపేట లల్లు అని ఉంటాడు, చిన్న అని లాల అక్కడ ఉంటాడు అంతే. ఇప్పుడు సూర్య యాదవ్ మనం కొత్త పరిచయం, మనకు సూర్యాబాయి మకరబాయి మొన్న రీసెంట్ అంటే పరిచయం, అంత డీప్ గా లేదు, చిన్నోడు కొడుకులు అంటాడు అంతే. కాకానే ఫోన్ చేస్తాడు, కాకా మర్చిపోవాలని మాట్లాడు, అంతే అభిమానంతో, అంతే వేరే. కానీ గోల్డ్ మ్యాన్స్ అంటే గోల్డ్ మ్యాన్స్ లాగా పిచ్చి ఉంటుంది ఫ్యాంటసీ వాళ్ళకి, వాళ్ళకు పిచ్చి గోల్డ్ వేసుకోవాలని అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు కూడా. ఏం చెప్తారు వాళ్ళకి? అంటే మీరు కాకుండా మేము చాలా మంది ఎవరైనా కామెంట్ చేయవచ్చు, దానికి ఏం లేదు. అంటే వాళ్ళకు తెలిసో తెలియకో మూర్ఖతంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు నాకు ఇష్టమైంది నేను వేసుకున్నా, నీకు ఇష్టం లేదు, అలాగ ఉండాలి. ఇష్టం ఉన్న డబ్బులు ఉండాలి కదా, ఉండాలి డబ్బులు ఉండాలి. లేనప్పుడు వేసుకున్న వాళ్ళు చూసి సంతోషపడాలి. అరే వాళ్ళు ఒక 10 తులాలు వేసిరు, మనం తులమన్న వేయాలని ఆలోచన చేయాలి, అప్పుడు ఎదుగుతావు. వాళ్ళు కామెంట్ చేస్తే నీకేమొస్తుంది? ఆ వరకు పిచ్చిగా న్యూసెన్స్గా కామెంట్ చేస్తావు. రేపు అదే నువ్వు ఒక మంచి బట్టలు వేసుకున్న రోజు నేను ఎవరు ఏం రా ఇట్లా మంచి బట్టలు వేసుకున్నాను నేను అంటే నీకేమనిపిస్తుంది? ఎదురు బాధ అనిపిస్తుంది కదా. ఉంటే వేసుకున్నాం లేకుంటే లేదు అంతే. కానీ ఒకరు కించపరచాలని మా గోల్డ్ మ్యాచ్ ఎవరు వేసుకోలేదు సార్. ఒక పేరు వచ్చింది మార్కెట్లో, దాన్ని కంటిన్యూ చేస్తాం. కొంతమంది గోల్డ్ లేకున్నా కూడా రోల్డ్ గోల్డ్ వేసుకొని షో ఆఫ్ చేస్తున్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఉండొచ్చు సార్, ఇప్పుడు ఉండొచ్చు. నేను ఓపెన్ గా ఇల్లని నేను చెప్పలేదు. ఎట్లా చెప్తారు చెప్పారు కదా. ఇప్పుడు నేను గోల్డ్ వేసుకున్నా, మీకు అర్థమవుతుంది కదా రోల్డ్ గోల్డ్ అని. మాకు చూస్తే మాకు అర్థమవుతుంది, వెడుల్ఫా అని చెప్పి అర్థమవుతుంది. కొంతమంది చేసుకోనికి దానికో దీనికో ఒక ఆలోచన ఉంటాయి కదా. కొంతమంది కావాలనే పబ్లిసిటీ చేసుకుంటుంటారు మీడియాలో ఉన్నారు. అందుకే మనం ఏంటంటే ఏదున్నా నిజాతిగా చెప్పుకుంటే తప్పేం లేదు, లేకుంటే నేను లేదు అని కొట్టుకుంటే లేదు కదా. ఇప్పుడు రోడ్ గోల్డ్ వేసుకునే గోల్డ్ అని చెప్పుకుంటే నీకు క్రియేటివ్ వచ్చేది లేదు. కానీ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉంది నువ్వే అని నేను ప్రతిగా మనం చెప్పలేము. ఓకే సరే, వాళ్ళ ఇష్టం, ఎవరి ఆలోచన వాళ్ళకి తెలిసిన వాని విలువ పోతుంది, మనది పోదు కదా, అది గ్రహించుకుంటే సరిపోతుంది. ఓకే. చాలా మందికి గోల్డ్ మ్యాన్స్ ఇంత లావిష్గా ఉంటారు కదా, సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా లావిష్ గానే ఉంటుందా? అంటే ఖర్చు ఎట్లుంటది?
ఖర్చు మామూలుగా సార్. ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు నేను వేసుకున్నా, నేనేం చేస్తా, తినేది మామూలు తింటాం తాగుతాం, ఎవరైనా అంతే కదా. ఓకే. ఇప్పుడు ఎంత గోల్డ్ వేసుకున్నాం, కిలో గోల్డ్ వేసుకున్నాం, ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం, ఎక్కువగా మెయింటెనెన్స్ అవుతుందా సార్? ఒక్కొక్కరు ఇష్టం మీద ఉంటుంది సార్. నేను మాత్రం హ్యాపీగా ఉంటాను. నాకు డ్రెస్సింగ్ షోకు నేను వేసే డ్రెస్ తెలంగాణ దొరకదు. ఆ స్టైల్ కూడా స్టైల్ తెలంగాణలో తిరిగినా దొరకదు. నేను హైదరాబాద్ త్రూ తెలంగాణ ఎక్కడ దొరకదు నాకు. నేను బొంబాయి వెళ్తాను ఆ డ్రెస్సింగ్ కోసం. షూలు మాత్రం హైదరాబాద్లో కొట్టిస్తాను, బిడ్డలు చేస్తాను, నేను హైదరాబాద్లో కొట్టిస్తాను. డ్రెస్సెస్ మొత్తం బొంబాయి. ప్యాటర్న్ ఇక్కడ దొరకదు, బొంబాయిలో కొట్టిపెట్టుకొని వస్తా, వేసుకుంటాను. బట్టల షోక్ నాకు ఎక్కువ, గోల్డ్ షోక్ కన్నా డ్రెస్సింగ్ షోక్ ఎక్కువ. ఇప్పుడు ప్రసెంట్ డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తాను. దానికోసం ముంబై పోతాను. ముంబై పోతారు. ఓకే. అక్కడ ఆర్డర్ ఇస్తారు, కోరియాలో పంపిస్తారు, ఇక్కడ వేసుకుంటాం అట్లా. సో ఇక్కడ అసలు తీసుకోరు ఇంకా అస్సలు కదా. అప్పటి నుంచి కూడా అంటే అప్పుడు ఇక్కడ తీసుకున్నాను. నాకు ఊహ తెలిసినాక నేను వేసిన డ్రెస్సింగ్ నాకు ఇక్కడ స్టైల్. ఏమంటారు, ఒక మనిషి ఎట్లా బతకాలంటారు? ఆయనకు నచ్చినట్టు బతకాలా, డబ్బులు పొదుపు చేసుకుంటూ బతకాలా, ఖర్చు పెట్టుకుంటూ బతకాలా? చూసినారు కదా లైఫ్ 60 years వరకు. నాకు 60 years లైఫ్ స్టైల్ నాకు తెలిసిన వరకు ఒకరు డబ్బు దాపెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఎంత దాపెట్టుకున్నా మనం తిని తాగి సుఖపడిన తర్వాత ఇంకొక గురించి ఆలోచించాలి. మన ఆత్మను చంపుకొని ఇంకొకరికి ఆలోచిస్తే మనం వేస్ట్. లైఫ్ పని వేస్ట్. మనిషి జీవితం ఒక వరం, దాన్ని వృధా చేయదు. ఉన్న రోజులు తాగాలి, తినాలి, హ్యాపీగా పోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నేను కోట్లు చంపేస్తా తిన కూడా తాగకుండా, ఆ కోట్లు నేను పోటీ తీసుకెళ్తానా? నా కడలు పుట్టినోడో లేకపోతే వానుకుంటున్నాడో ఎవడో పోతుంది. కానీ ఉన్నది మరి మనం తినే మిగిలిది పిల్లలు పట్టు. మనకు దేవుడు రాత రాసి మనకు ఇది తిని తాగి సాగు. తర్వాత మనకు ఉంటే వాళ్ళు తింటారు, లేకుంటే వాళ్ళు సంపాదించుకుంటారు. నా పాలసీ. వాళ్ళు డబ్బు సంపాదించి డబ్బు దాపేసుకోవాలి, ఆలోచన కూడా ఉండొచ్చు. నా పాలసీ ఎంతవరకే. ఓకే. సో మీకు ఏమున్నాయి ఇప్పుడు? 60 years వచ్చినాయి, ఇప్పుడు ఏమున్నాయి ఆశలు, మీ గోల్స్? అసలు ఇట్లా ఇది నెరవేరగాల, లేకపోతే నేను ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్యే ఎంపీ నాకు ఏం లేదు. ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నా కడుపులో పిల్లలు చల్లగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఏమన్నా అయితే పిల్లలకి ఇంకేమైనా చేయాలన్న ఆలోచన తప్ప ఇంకా వేరే ఆశ నాకు లేదు. ఓకే. మీ కొడుకుని, అంటే మీ తమ్ముడు కొడుకులు ఎట్లయినా వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారు, మీ కొడుకులను కూడా పొలిటికల్ గా ఏమైనా చేయాలనుకుంటున్నారా? పొలిటికల్ ఆలోచన ఉంది సార్. ఉందా? మా పెద్ద కొడుకు ఎప్పుడు మైనంపల్లి సార్ దగ్గర ఉంటాడు ఎక్కువ. ఓకే. మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గర సార్ దగ్గర ఉంటాడు. ఏ పని ఉన్నా అక్కడ పోయి మాట్లాడుకుంటూ చూసుకుంటాడు పెద్ద బాబు. చిన్న బాబు పొలిటికల్ లేరు. పెద్ద బాబునే మన వీలైతే. ఓకే. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి? అందరు అయిపోయి 4 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సో అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే. ఇక ఎంజాయ్ చేయాల్సిందే. న్యూ ఇయర్ గోవా పోతున్నారా మళ్ళీ? గోవాకి ఇంత నా లైఫ్లో పోలేదు సార్. గోవా పోలేదా? ఇప్పుడు 60 సంవత్సరాలు గోవా పోలేదు సార్. నాకు ఇక్కడనే గోవా సార్, అక్కడ పోవా అవసరం లేదు. ఓకే. సో మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్, బయట అంతా పోయే అవసరం. నా పిల్లలతో పోయిగా నేను ఇంతవరకు పోలేదు. న్యూ ఇయర్కి ఏంది? న్యూ ఇయర్కి ఏం చేస్తాం? ఇంట్లో ఎంజాయ్ చేసుకుంటా సార్. ఫ్రెండ్స్ సర్కిల్ అప్పుడు చేసినాం. ఇప్పుడు ఏజ్ అయిపోయింది, హాయిగా టీవీ చూసుకోవాలి. అట్లేదు అనుకుంటారు ఏజ్ అయిపోయిందని. అంతే, మీరు ఏజ్ అయినట్టు లేరు కదా అసలు. 60 years ఏజ్ కాకపోతే సార్ అంటే చూడడానికి అట్లా లేరు కదా. మీ మైండ్ సెట్ కానీ మీ అదే అంటున్నా. అలా ఎందుకు లేదు అని చెప్తా అంటే మైండ్ సెట్లో టెన్షన్ పెట్టుకోను నేను. ఓకే. డబ్బంక పరంగా అది చేయాలి, వాని చేయాలి, ఇది చేయాలి అనేది లేదు. ఆ ఆలోచన లేనివాడు 60 సంవత్సరాలు ఏజ్ ఉందా 50 సంవత్సరాలు కనిపిస్తుంది. మనిషికి ఆత్రం ఎక్కువడానికి ఆలోచన తక్కువ ఉంటుంది. ఆలోచన చేస్తే మైండ్ పీస్ఫుల్ పెట్టుకుంటే ఏం కాదు. ఓకే. సో ఎలాంటి ప్లాన్స్ కానీ కోరికలు ఏం లేవు? ఏం లేదు. మీ ఇంట్లో ఒక చిరుతపులి విగ్రహం ఉందంట కదా, గోల్డ్ తోని? గోల్డ్ కాదు, అది రోడ్ గోల్డ్ కాదు, అది దాన్ని పబ్లిసిటీ చేశారు. అది ఎక్కడ ఏం టీవీ అతను మా తమ్ముని ఇంటర్వ్యూ చేసినప్పుడు గోల్డ్ చూశారు, మీరు ఇంటర్వ్యూ చేస్తారు కదా సార్. అది ఓకే. అదే ఆర్టిఫిషియల్, అది గోల్డ్ కలర్ ఉన్నా గోల్డ్ అయిపోతుందా? ఇందాక అడిగినాను రోడ్ గోల్డ్ వేసుకుని గోల్డ్ అంటారు. అలాగే గోల్డ్ విగ్రహాలు ఏమైనా ఉన్నాయి ఇంట్లో? ఏం లేదు, మామూలుగా నార్మల్ విగ్రహాలు ఉన్నాయి, పంచలోకాల విగ్రహాలు ఇవన్నీ దేవుళ్ళ విగ్రహాలు. ఓకే. ఫైనల్ గా ఇంకా కోరికలు ఏం లేవు? ఏం లేదు. ఏమన్నా ఉంటే దేవుడి వల్ల పిల్లలకి ఏమన్నా చేయాలి అంతే తప్ప ఇంకేం లేదు. కోరికలు అని ఏం లేదు నాకు. హ్యాపీగా ఇప్పటివరకు ఉన్నాం. చాలా దేవుడు ఇంతవరకు మనకు చల్ల చూపు చూశాడు. ఇంకా చూస్తే ఇంకేమైనా పిల్లలు చేయడం తప్ప నాకు ఇంక వేరే ఆశ లేదు. ఓకే. ఎక్కువ టూర్స్ పోవాలంటే ఎక్కడ పోతుంటారు? నేను టూర్ ఎక్కడ పోను సార్. పోతే మా అమ్మాయి సోలాపూర్ పోతా, పోయినా కలకత్తా పోయినా. సోలాపూర్ కలకత్తా అమ్మవారి గుడికా? అమ్మవారికి పోయినా. ఇప్పుడు కలకత్తాలో గుడికి పోయినా, అమ్మవారి గుడికి. పోతే ఒంగోలు వెళ్తా అప్పుడప్పుడు. కృష్ణాష్టమి మా ఫ్రెండ్ చేస్తాడు. కృష్ణాష్టమి ప్రతి ఇయర్ అక్కడ పోతా. ఓకే. అక్కడ చూసుకొని వస్తాను. సో మీకు పేరు పెట్టినందుగా కృష్ణుడు అంటే అంత నాకు ఎందుకో కృష్ణుడికి కొంచెం అభిమానం. పేరు లేదు కదా, కృష్ణుడికి కొంచెం అభిమానం కలిసి వచ్చింది కూడా. అదొకటి ఉంది.
ఆ కోరిక దేవుడు తీరుస్తలేదు తెలియదు కానీ ఓకే తీరిస్తే మాత్రం స్టాచ్యూ కొట్టాలా తీరిస్తే మాత్రం కంపల్సరీ చేయాలని నా కోరిక అయితే ఉంది నాకు ఓకే బలంగా అయితే ఉంది మనకి అంత దేవుడి దయ ఉండాలి మన మీద మేము ఎట్లా ఉన్నామో మా అందంలో పిల్లలు ఒకే కడుపులో పుట్టినట్టు ఉంటారు మా కొడుకులు కానీ, బేసిస్ ఆల్ మా డిఫరెన్సెస్ తమ్ముడు ఉన్నాయి శ్రీకాంత్ కానీ కళ్యాణ్ కానీ భరత్ కానీ అవును నేను చూసినాను మీ అంటే మీ బర్త్డే రోజు అనుకుంటా మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు మీరు అన్నదమ్ములు తాగుతున్నప్పుడు వాళ్ళు మీకు సర్వ్ చేసుకుంటా మీకు ఏం కావాలో చూసుకుంటేనే నిలబడతారంట అన్ని చూసుకుంటారు వర్కర్స్ వాళ్ళందరూ మంచి ఎంజాయ్మెంట్ చేస్తారు మాతో కానీ మీ దగ్గర మాత్రం డిసిప్లిన్ ఉంటారు ఉంటారు అంటే కొంతమంది సరే మీరు మీది మీ పని మీరు చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అట్లా వాళ్ళు సో మీకు చేతగా ఉంటారంట కంపల్సరీ అది ఇంపార్టెంట్ అది సిస్టమేటిక్ ఇంపార్టెంట్ ఇస్తారు వాళ్ళు అట్లున్నారా సిస్టమేటిక్ గా మీ క్రమశిక్షణ మా పెంచే కమర్షియల్ విధానం వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళని చూసుకుని మేము నేర్చుకోవాల్సి వస్తుంది అలా ఉంటారు Okay. కొంతమంది తండ్రులు చూసి పిల్లలు చెడిపోయేదని కాదు అవును పిల్లలు చూసుకొని నేర్చుకునే టైం ఉంది అలా ఉంటాం మా తమ్ముడు కొడుకు కానీ సిస్టమేటిక్ ఉంటారు ఒక పబ్లిక్ మనిషి మా తమ్ముడు కొడుకు శ్రీకాంత్ అవును చిన్న ఏజ్ లో ఒక కార్పొరేటర్ శ్రీకాంత్ అన్న వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా కళ్యాణం కుమార్ కొడుకు భరత్ ఇంకా వాళ్ళ నవీనాలు ఉన్నారు మా తమ్ముడు కొడుకు అంతే ఇంకా చిన్న తమ్ముడు కొడుకు ఇద్దరు చిన్నోళ్ళే వీళ్ళంతా ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను ఎంత పెద్ద అన్నాన్ని గౌరవిస్తారో మా పెద్ద కొడుకు అట్లే అందరు గౌరవిస్తారు మా చిన్న కొడుకు అట్లే గౌరవిస్తారు వీళ్ళంటే అట్లా బురో అని అట్లా పని చేస్తున్నారు మాకన్నా ఎక్కువ కలిసిమెలిసి ఉంటారు సో అది ఎంత ఇంకా అంతగా సంతోషం కావాలి మాకు ఎన్ని డబ్బులు పెట్టినా సంతోషం రాదు ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నది అందములు పిల్లలు మా పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉంటే మాకు ఎట్లుంటుంది ఓకే మా జనరేషన్ అందరం ఇట్లా కలిసి ఉందంటే మా కడుపులో పుట్టిన కలిసి ఉంటే ఇంకెంత సంతోషం ఉంటుంది అదే రూట్ ఇంకా మా మనబి అదే వస్తుంది కదా ఓకే అది రావాలని కోరుకున్నాను అంతే వేరే మా నాన్నవి అదే ఉండే కోరిక నేను ఉన్నా లేకన్నా అందరూ కలిసి ఉండాలని చెప్పి పెద్దోడి రాను కలిసి ఉండాలి అందుకే మా అందములు ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు అనుకున్న సర్ది చెప్పుకుంటాం అది ఆ సందర్భం రావద్దనే కోరుకుంటాం ఓకే సో ఫైనల్ గా ఒక ఫటాఫట్ రౌండ్ కొన్ని క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్లు అడుగుతా మీరు ఫటాఫట్ చెప్పాలా ఓకేనా ముఖ్యంగా చాలా మంది మీ వీడియోస్ పైన కామెంట్స్ ఇన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించినారంటే ఒకప్పుడు వీళ్ళకు నడపడానికి చెత్తకు బండి లేకుండే ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చినాయని అన్న వాళ్ళు ఉన్నారు ఏం సమాధానం చెప్తారు ఇది చెప్పాను కదా ఇంతకు ముందే మేము కష్టపడడం ఇంతకు చెత్తగా వాళ్ళ నమ్మకనే ఇలాంటి కామెంట్ వాళ్ళకి తెలియదు కదా దానికి మా ఇంకా కష్టమేమని తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడాలి కామెంట్ చేయగానే అయిపోతుంది నోరు కామెంట్ చదువుతాను నోమర్ చేయగానే అయిపోలేదు ఓకే ఇప్పుడు మనకు ఏది వీళ్ళ కష్టం మా వెనక ఏముంది చూస్తే మాట్లాడాలి వాళ్ళు రాసిన కామెంట్ చెప్తాను చెతక్ బండి కొనలేని మీరు వేల కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించినారు అది కష్టపడి చెప్పాం కదా రిలీజ్ చేసాం కష్టపడి సంపాదించాం మా వెనక కష్టం ఉంది వాళ్ళు అన్నట్టు చెతక్ బండి కాదు ఆ పూట తిండివి లేదు మాకు ఓకే అలా అనుకుంటే ఈరోజు కష్టపడి చేసినాం ఒకవేళ అది ఇది అన్యాయం చేసింది ఈరోజు మాకు ఒక ముద్ర పడుతుంది చెడు ముద్ర పడుతుండే ఇంకో కామెంట్ కూడా ఉంది చెప్పండి ఈ అంకుల్ ఆయన ఒక కంపెనీ ఉంటుంది మా ఇంటి దగ్గర ఇది వెల్డింగ్ సంబంధించినది చేస్తుంటాడు వెల్డింగ్ కూడా మీరే చేస్తారని చెప్పి కామెంట్ వెల్డింగ్ షాప్ నాకు ఉంది ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఈ రోజు నా 20 మంది వర్క్ చేస్తారు 20 మంది వర్క్ మీరు కూడా మిషన్ పట్టుకొని వెల్డింగ్ చేస్తారు అవసరం ఉంటే నేను చేస్తాను మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ అని చేస్తాము వర్క్ చేస్తాము ఎందుకంటే నా వల్ల 20 మంది బతకాలి 20 కుటుంబాలు బతకాలని ఉద్దేశంతో పెట్టుకున్నాను ఆడ 360 రోజులు వాటర్ ప్లాంట్ పెట్టాను పబ్లిక్ కోసం చలవేంద్రం 360 రోజులు 7 to 20 ఉంటుంది మనకు 24 ఏ చలికాలం మధ్యకాలం ఫిడ్స్ ఉంటుంది మొత్తం మించి నెలకి 20 నుంచి 30 వేలు నాకు వచ్చే ఆ ఇన్కమ్లో అక్కడ ఖర్చు పెడతాను పబ్లిక్ సో ఇంకో ఫోల్టీలు కాదు ఏం కాదు కానీ పబ్లిక్ దిల్తో ఇంకో కామెంట్ ఈ అంకుల్ లైఫ్ అంటే అంకుల్ లాగా ఉండాలి ఆయన పేరులాగే మంచిగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్లో అని పెట్టినారు కంపల్సరీ ఒకళ్ళు ఎదుటి వాళ్ళు అన్యాయం చేసి కష్టపడి హ్యాపీగా బతకాలి ఎదుటి అదే చెప్తాను ఏమంటే మీరు బతికిపోవాలి నా వర్క్ అని ఒక మాట అన్నాను నేను అది ఇంటి కాదు బాబు ఇట్లా బతకాలని చెప్తాను వాళ్ళు సరే ఇంకో క్వశ్చన్ సీఎం అంటే కేసీఆర్ లాగా ఉండాలా రేవంత్ రెడ్డి లాగా ఉండాలా నేను నాకు ఫోల్ట్గా టచ్ లేదు నేను ఎవరికి కామెంట్ చేయదలుచుకోలేదు సార్ నాకు ఎవరున్నా ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాను ఓకే సో రీసెంట్ గా ఇష్యూ జరిగింది అల్లు అర్జున్ది అందులో రేవంత్ రెడ్డిది కరెక్ట్ అంటారా అల్లు అర్జున్ది కరెక్ట్ అంటారా ఒకటే సార్ ఇందాక చెప్పినాను పొలిటికల్ ఇలాంటి కాంట్రవర్సీ ఇలాంటి ఎవరిది ఇది వాళ్ళే సార్ అతను తప్ప మనం చెప్పలేము ఒకటి ఏంటంటే ఎవరికి కించపరచేది నాకు లేదు అంతే ఓకే ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రేవంత్ రెడ్డిని కలిసినారు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి విలువ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగానే సరిగ్గా రిసీవ్ చేసుకోవాలి అనేది ఒకటి నడుస్తుంది ఇందాకనే క్వశ్చన్ చేశాను నేను ఇవి ఇలాంటి కాంట్రవర్సీ చెప్పలేదు ఓకే
ఓకే లేదు ఇందాక అడిగావు పెళ్లి షాప్ అడిగావు ఆ. నేను చెప్పాను నా రీజన్ ఇప్పుడు ఎదుటి వాడిని మనం కష్టపడదు సార్ ఓకే అది తప్ప నిజం పబ్లిక్ తెలుసు కదా దాన్ని మనం రిపీట్ చేయాలి అది చేయదు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక ఆఫర్ వస్తే సినిమాలో విలన్ లాగా సినిమాలో గోల్డ్ మ్యాన్ లాగా చేస్తాను నాకు ఇప్పుడు ఏముంది ఎంజాయ్ చేయాలి చేస్తారు చేస్తాను ఏదైనా చూస్తే పేరు రావాలండి ఓకే ఇది రీసెంట్ శ్రీధర్కి సిపిఐ వెళ్తే పోయి మామూలు నిలబడి వచ్చాను ఆ నిలబడి దేంట్లో శ్రీధర్ డ్రామా కంపెనీలో ఓ శ్రీదేవి డ్రామా కంపెనీ ఓకే మామూలుగా గెస్ట్ టేబుల్స్ పై నిలబడి వచ్చాను నిలబడితే ఒక 15,000 మంది నన్ను కాకుండా హైపరాది వాళ్ళు చూసిన వాళ్ళు అందులో నేను కనబడతాయి కదా అందులో మన పెద్ద కూడా ఎవరు అది సార్ మీ డైలాగులు ఎక్కువ లేవా ఆ స్కిట్ లో అక్కడ ఉండే కానీ అక్కడ ఫోలో కట్ చేసేది తెలియదు ఏం అడిగినాడు హైపరాది మిమ్మల్ని హైపరాది అడిగి సార్ గోల్డ్ అది అడిగారు ఎట్లా వేసుకున్నారు ఎందుకని బొమ్మలన్నీ మీ బాడీ మీద అవన్నీ అడిగాడు అది మామూలుగా సమాధానం చెప్పినాం కాకపోతే ఫ్లో ఎక్కువ ఉండొచ్చు అది కానీ వాళ్ళకు ఎడిటింగ్ చేసారు కాకపోతే మనం ఫిగర్ అయితే కనిపించిన పబ్లిక్లో అంతే కొంతమంది లేడీస్ కొంతసారి నేను అక్కడ చూసిన వాళ్ళు అడుగుతారు కొంతమంది దాంట్లో ఉండి అంతే ఓకే ఎట్లుండే స్కిట్ ఎట్లుండే ఆ రోజు బాగున్నాం సార్ హైపరాది చాలా పంచల్ ఫస్ట్ క్లాస్ స్మార్ట్ నిజంగా ఆ స్కిట్ స్టిక్ రాసుకున్నది ఏముండదు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇట్లనే మన ఇంటర్వ్యూ లాగానే నాన్ స్టాప్ మాట్లాడిస్తున్నాను కట్టింగ్స్ ఏం లేదు ఏం లేదు మామూలుగా ఇప్పుడు నోట్లో మాట వస్తే ఇమ్మీడియట్ దానికి సమాధానం చెప్పేస్తున్నాను అంతే చాలా నవ్వుతుంటారు కదా ఎడిట్ చేస్తారు అదంతా అప్పుడే నిజంగా నవ్విరా ఎవరు నవ్వే వాళ్ళు జోక్స్ కి నవ్వుంది అది చిన్న జోక్ కి పడి నవ్వుతున్నారు కదా అంటే అది కొంచెం దానికి కొంచెం ఎడిట్ చేస్తారు ఎడిట్ చేసారు కొంచెం ఉంటుంది కొంచెం చేస్తారు ఓకే మీ ఎంబడి ఇంకో గోల్డ్ మ్యాన్ వచ్చింది మధ్యలో ఆయన పేరే ఉంది ఆయన పేరు గౌడ్ అనుకుంటా ఎట్లా వచ్చింది రిసీవ్ ఎట్లా వచ్చింది కాల్ మీకు చాలా బాగుంది కాల్స్ వచ్చినాయి లే మీకు అక్కడికి పిలవడం ఎట్లా పిలిచినారు అంటున్నా అక్కడికి సాయే చెప్పాను కదా ఫస్ట్ పేరు ఆ సాయే కాంటాక్ట్ మా అమ్మాయి కొంచెం రా పోదామంటే పోయినాం పోతే కొంచెం కూర్చున్న తర్వాత తీసుకుపోయి వాళ్ళు మాట్లాడిస్తారు ఏమన్నారు హైపరాది ఇంకా ఆఫ్ కెమెరా వస్తే వాళ్ళు మంచిగా గోల్డేనా సార్ కొంతమంది అడిగి డౌట్స్ వాళ్ళు అడిగారు గోల్డే సార్ రెసిపీ అడిగి ఎంత గోల్డ్ వేసి అంటే మాకు కొంచెం స్టైల్ అది చూపుతున్నాను మరి ఎంత గోల్డ్ వేసుకుని తిరిగితే ఎంత ఇంట్లో పెట్టుకోవచ్చు నేను కోలేదు ఎందుకు ఇంట్లో వేసుకుని కానీ ఒక డైలాగ్ మీరు మాట్లాడదు మనం అట్లా సో మొత్తానికి ఇప్పుడు సినిమాలో ఆఫర్స్ చేస్తారు సినిమాలో ఏమైనా తీసే ప్లాన్ ఉందా అలాంటి ఏం లేదు సార్ డబ్బులు పోగొట్టుకోవడం ఇష్టం లేదా మీరు సినిమా తీస్తారా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు వెబ్ సిరీస్ కూడా వాళ్ళకి వెరీ ప్లేస్ అందులో కూడా డబ్బులు వస్తాయి కదా సార్ సినిమాలో పెడితే మనకు ఆలోచన లేనప్పుడు మనం ట్రాఫిక్ మాట్లాడేది కదా ఓకే సార్ రైట్ సార్ ఏమన్నా ఎందుకంటే ఏమైనా ఇస్తే మన పబ్లిక్లో కనబడాలి అంతే అది వేరే అయిపోయింది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నాకు 11 మంది మనమరాళ్ళు 11 మంది 7 మనమలు 9 మనమరాళ్ళు సో ఇంత గ్రూప్ ఫోటో సరిపోదా అనుకుంటా ఫోటో ఓన్లీ మీ కాదని అంటే మీరు మీ కొడుకులు బిడ్డలు వాళ్ళ పిల్లలు ఇంకా మీ ఫ్యామిలీ అంతా ఎంతమంది ఉంటారు సార్ మొత్తం మీ 5 మంది అన్నదమ్ముల ఫ్యామిలీ ఇంచుమించు 100 పైన వెళ్తాం సార్ మనమరాళ్ళు ఓకే సో మీ ఫ్యామిలీకి ఒక 3-4 మేకలు పోయాలి ఈజీగా దావత్ అయితే మాకే సరిపోతాయి ఒకటి సరిపోదు సరిపోదు రైట్ సార్ మంచిగా మా హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి